మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవజ్ఞ రామశర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చేతమానం భవతి. గురుగారు, పండగ వాతావరణం మొదలైపోయింది. ముఖ్యంగా చూసుకుంటే భోగి రోజు ముఖ్యంగా ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు? భోగి రోజు భోగి మంటలు ఏ విధంగా వేసుకోవచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివ్రయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్నమ్మ. ఇది కలికాలానికి తగినట్టుగా అడిగారు. ఎందుకంటే కాలం మారినా కొద్దీ ఆచారాలు మారుతూ ఉంటారు. కృతయుగంలో ఓ రకము, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో యుగాలు మారినా కొద్దీ మన ఆచారాలు వ్యవహారాలు. అందులో కలియుగంలో రకరకాల ఆచారాలు. ఎవరికి నేనే మంత్రి, నేనే రాజు, నాకు తగినట్టు నేనే నిర్ణయం చేసుకుంటాను, ఈ ఆచారం నాదే కరెక్ట్ ఉంటాను, ఆచారం నాదే కదా. ఇలా ఉండబడిన ఈ సమయంలో ఇలాంటి ప్రశ్న వేసినామంటే చాలా ఆనందంగా ఉంది. సంక్రమణము, సంక్రాంతి అంటున్నాం. అసలు ఎందుకు చేసుకోవాలి సంక్రాంతి? దీనికి ఎందుకు ప్రత్యేకత అంటే, మనకు సంవత్సరంలో 12 సంక్రమణాలు వస్తాయి. ఇదే సంక్రాంతి అనేటువంటిది కాదు, నెల నెలకు. అంటే రాశి చక్రంలో, దాన్ని భచక్రం అంటాం, రాశి చక్రంలో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణం చేసినప్పుడు దాన్ని సంక్రమణము అంటాం. మేష సంక్రమణము, వృషభ సంక్రమణము, మిథున అన్ని సంక్రాంతులు ఉన్నాయి. కానీ అన్ని సంక్రాంతులలో కూడా, అన్ని సంక్రమణల్లో కూడా ఈ మకర సంక్రమణము, కర్కాటక సంక్రమణము, ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే, పెద్దలు ఏం చేశారు, సంవత్సరాన్ని 2 భాగాలు చేశారు. సంవత్సరం 2 భాగాలు చేసి ఉత్తరాయణము, దక్షిణాయనం. ఇది ఖగోళ శాస్త్ర ప్రకారంగా సూర్యుడు దక్షిణ దిక్కు ప్రయాణం చేసేటువంటి దాన్ని దక్షిణాయనము అన్నారు. ఆయనం అంటే ప్రయాణం. దక్షిణ దిక్కు సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి దక్షిణాయనం అన్నాం. ఉత్తరం దిక్కు ప్రయాణం చేస్తాడు కాబట్టి ఉత్తరాయణం అన్నాం. జనవరి 14, 15 తారీఖులలో వచ్చబడేటువంటిది ఉత్తరాయణం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రయాణం చేయడం, ఇది మకర సంక్రమణం. ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదానికి సూర్యుడు వచ్చినప్పుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది మకర సంక్రమణం అన్నాం. ఇక జూలై 16, 17 తారీఖులలో సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. మకర రాశి, కర్కట రాశి రెండు ఎదురుగా ఉంటాయి. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశించినాడో దాన్ని దక్షిణాయనము అంటాం. ఇక ఆధ్యాత్మికంగా చూసుకుంటే, మన పురాణాల ప్రకారంగా చూసుకుంటే, సూర్యుడు విష్ణుమూర్తి మనకు అంటే దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. అందుకే శుభకార్యాలు ఏమన్నారు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, తర్వాత దేవాలయ ప్రతిష్టలు, ఇటువంటివి కూడా ఉత్తరాయణంలోనే చెయ్యాలి. అంటే భగవంతుడు మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి అని చెప్పారు. జూలైలో మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. చాతుర్మాస్యాలలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసం వరకు. కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి వస్తుంది. కార్తీక శుద్ధ ఉత్తాన ఏకాదశి అంటే విష్ణుమూర్తి మేల్కొన్నాడు కార్తీక మాసం. కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం వస్తుంది మనకు. అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి వస్తాడు. దాన్ని మనము సంక్రాంతిని, తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి నిలబెట్టినరు అంటారు. కొన్ని ప్రాంతాలలో చుక్కెదురు వచ్చింది, మన నక్షత్రం నిలబెట్టారని కొన్ని ప్రాంతాలు అంటారు. మన తెలంగాణ ప్రాంతంలోనేమో సంక్రాంతి నిలబెట్టినరు అంటారు. అప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది. సూర్యుడు విష్ణుమూర్తి ఉత్థాన ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మేల్కొన్నాడు. ఆయన లేచాడు.
కానీ లేచి మంచం దిగల. కూర్చొని ఉన్నాడు అలా. ఆయన మంచం దిగి స్నానం చేసి ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు మన ఉత్తర ద్వారం కూడా దర్శనమిచ్చాడు. అంటే దానికి దీనికి ఒక 15 రోజులు, కొన్ని నెల రోజులు ఇట్లా డిఫరెన్స్ వస్తుంది. అది ధనుర్మాసం నిలబెట్టాడు. ఇలా ధనుర్మాసం ఉత్తరాయణం ధనుర్మాసము నిలబెట్టడము అనేటువంటిది ఏంటంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే డిసెంబర్ 13, 14, 15 లేదా 16 ఈ తారీఖులలో సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. పూర్వాషాఢ నక్షత్రంలో ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మనకు సంక్రాంతి నిలబెట్టినారని చెప్పి, పండుగ నిలబెట్టినారని చెప్పి అంటారు. అప్పటి నుంచి మనకు సామాన్యంగా కొన్ని ప్రాంతాలలో వివాహాలు చేస్తారు, కొన్ని సామాన్యంగా ముఖ్యంగా తెలంగాణలో పెళ్లిళ్ళు చేయరు. మేము చెప్పినా బ్రాహ్మడు కాదమ్మా పనికొస్తుందని చెప్పినా కానీ ఏం పంతులు ఎలా చెప్తున్నావయ్యా నువ్వు సంక్రాంతి నిలబెట్టిన పెళ్లి ఎలా చేస్తారు అని చెప్పి మమ్మల్ని కోప్పడతారు. ఒక్కొక్క దగ్గర అలా శుభకార్యాలు చేయడానికి ఒప్పుకోరు. అంటే ఎందుకు ఒప్పుకోరు అనేటువంటి దానికి కూడా దీనికి కూడా ఒక చిన్న వృత్తాంతం ఉంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పుడు గోదాదేవి, విష్ణు చిత్తుని యొక్క కూతురు గోదాదేవి వెంకటేశ్వరుని గురించి వచ్చినప్పుడు, అది చరిత్ర పెద్దగా ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చెప్పండి, ఇలాంటి మళ్ళీ ఇబ్బంది. వెంకటేశ్వరుణ్ణే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేత విష్ణుమూర్తి పూలు మాల కట్టి వేసేది రోజు. ఈమె గోదాదేవి విష్ణుమూర్తిని యొక్క కన్న కూతురు కాదు, ఒక చెట్టు తులసి వనంలో దొరికింది. కానీ కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమగా పెంచాడు. ఆమె విష్ణు చిత్తుడు అదంతా కూడా పూలమాల రెడీ పెట్టి అతను వెళ్ళేది బయటకు వెళ్ళేటప్పటికి ఈమె తీసి ఆ పూలమాల తలలో పెట్టుకొని అద్దంలో చూసుకొని నేను బాగున్నాను అని చెప్పి నవ్వి మళ్ళీ అక్కడ పెట్టాడు. ఇలా జరుగుతూ ఉంది. ఒకసారి ఆ తల వెంట్రుక పూల గుత్తిలో వచ్చింది. అక్కడ పూజారులు గుర్తుపట్టి విష్ణు చిత్తుడిని చాలా బాధ పెట్టడం చేయడం జరిగింది. అప్పుడు ఈమె చెప్పింది, నేను వెంకటేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటాను, ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. ఇది భగవంతుని యొక్క పరీక్ష. అలా జరిగినప్పుడు ఆ గోదాదేవి ఏం చేసింది, కష్టాలు వచ్చాయి కదా, తండ్రిని బాధ పెట్టడము, ఏమైనా బాధ పెట్టడము, వెలివేయడము, ఇలాంటివన్నీ వచ్చినాయి, భగవంతునికి అపచారం చేసినావు అని చెప్పి బాధ వచ్చినప్పుడు ఈమె ఏం చేసిందంటే, ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమైందో డిసెంబర్ 13, 14, 15 ధనుర్మాసం సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వెంకటేశ్వరుణ్ణి ప్రార్థన చేసింది. దాన్నే వైష్ణవులు పాశురము అంటారు. 30 పాశురాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం చదువుతూ ఆ వెంకటేశ్వర స్వామిని అమ్మవారు కొలిచింది. మకర సంక్రమణ కంటే ముందు రోజు భోగి. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. మకర సంక్రమణానికంటే ముందు రోజు భోగి అంటాం మనం. ఈ 30 రోజులు ఆ గోదాదేవి స్వామివారిని కీర్తించి భోగి రోజు పెళ్లి చేసుకుంది. అయితే అందు గురించి ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం గాంధీ మనం ఎందుకు కళ్యాణాలు చేసుకోవాలి అని చెప్పి కొన్ని ప్రాంతాలలో ఇది అమ్మవారు పాశురాలు పాడుతూ అమ్మవారిని కీర్తిస్తుంది. మనం కూడా పాశురాలు పాడుతూ విష్ణుమూర్తిని మనం కూడా కొలుచుకుందాం, మంచి సంబంధం దొరుకుతుంది అని చెప్పి ఇలా ఈ నెల రోజులు కొన్ని ప్రాంతాలలో వివాహాలు చేయరు. అదొక కారణం. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో మామూలుగా చెప్తూ జనాలు విన్నారు కదా, దానికి ఏదన్నా ఒకటి కారణం పెట్టాలి. అందుగురించి మూలా నక్షత్రం నిలబెట్టిండ్రు కాబట్టి పెళ్లి చేయొద్దు, దానికి పండగ నిలబెట్టిండ్రు పెళ్లి చేయొద్దు అని వచ్చింది. కానీ మార్గశిర మాసంలో పెళ్లి చేయొచ్చు, కానీ చెప్తే వినరిగా. అది సనాతనం నుంచి ఒక ఆచారం వస్తుంది కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో మూలా నక్షత్రం వచ్చేసింది కాబట్టి మనం సూర్యుడు మూలా నక్షత్రంలోకి వచ్చాడు కాబట్టి మనం పండుగలు చేయొద్దు, పెళ్లిళ్ళు చేయొద్దు. ఈ అసలు విషయం ఏంటంటే గోదాదేవి నెల రోజులు అమ్మవారి విష్ణుమూర్తి యొక్క స్థుతిలో ఉంటుంది. అమ్మవారి యొక్క పెళ్లి కానీ మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కొన్ని ప్రాంతాలలో చేసేసుకుంటారు, వాళ్ళు ఇవన్నీ ఏం పాటించరు. అలాగే మనకు శ్రీరామనవమి వస్తుంది. ఆ 10 రోజులు వివాహ ముహూర్తాలున్నా మన తెలంగాణలో పెళ్లిళ్ళు చేయరు. రాములవారి కళ్యాణం కానీ మనం ఎందుకు పెళ్లి చేసుకుందాం? రాములవారి కళ్యాణం అయిన తర్వాతనే మనం పెళ్లిళ్ళు చేయాలి. ఇలా కొన్ని దిక్కులు కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అవి చేసుకుంటూనే ఉంటారు, ఇవన్నీ కూడా పాటించరు. ఇక ఎప్పుడైతే ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడో దానికంటే ముందు
ఒక రోజు ముందు దాన్ని భోగి అంటాం. భోగి అని భోగి ఎందుకు చేసుకోవాలి? పండుగ చేసుకుంటే కాదా అంటే భోగిలో చాలా విశేషం ఉంది. ఈ 6 నెలలు దక్షిణాయనం ప్రవేశం చేసినప్పటి నుంచి 6 నెలలలో మనం చేసినటువంటి ఒక పుణ్యపాప కర్మాలు ఎన్నో ఉంటాయి. మనం కలియుగం పొద్దున్న లేస్తే ఎన్నో చేస్తుంటాం, అలాంటివి ఉంటాయి. ఈ భోగి రోజు ఉదయమే చలిమంటలు వేసుకోవడం అంటుంది. చలిమంటలు ఎందుకు వేయాలి అంటే మనకు ఎన్నో దానాలు ఉన్నాయి. గోదానమని, భూదానమని, హిరణ్య దానమని, అదని ఇదని దాన్ని దానాలు చేస్తున్నాం. ఒక పండితుడే ఒక దాంట్లో ఏం చెప్తారంటే అగ్ని దానం చెయ్యి అన్నాడు. కట్టెలు దానం చేయి, అగ్ని దానం చేయి. కట్టెలు అగ్ని దానం చేయడం అంటే ఎవరైనా తీసుకుంటారా? ఇనుము దానం ఇస్తే తీసుకుంటారా? కట్టెలు దానం ఇస్తే తీసుకుంటారా? అయ్యా నువ్వు కట్టెలు ఇస్తున్నావు కానీ 2 రూపాయలు తీసుకొని నా కట్టెలి అంటాడు, కానీ ఒట్టిగా మాత్రం తీసుకో. నిప్పు దానం తీసుకుంటాడా? అగ్ని ఎవరు తీసుకోరు, కానీ అది తీసుకోరు. కాబట్టి అలాంటి ఒక దోషాలు మనకు పోవడానికి చలిమంటలు వేయాలి, భోగి మంటలు. భోగి మంటలు వేయడంలో ఎప్పుడు వేయాలి? ఉదయం 4ంటికి. భోగి నాడు ఉదయం 4ంటికే భోగి మంటలు వేయాలి. చలి బాగా ఉంటుంది, జనవరి నెల విపరీతమైన చలి ఉంటుంది. అందరము హీటర్లు పెట్టుకోలేము. అందరము వెనుక పూర్వకాలంలో అక్కడ ఇది పెట్టేవారు, వాకిట్లలో నిప్పు పెట్టేవారు, కట్టెలు వచ్చి అక్కడికి వెళ్ళి కాపుకుంటూ కూర్చునేవాళ్ళం. బీదవాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు. ఇలా జరిగేది. అయితే ఈ చలిమంటలు వేయడంలో ఒక విశేషం, చలి కాచుకోవడానికి 10 మంది వచ్చి అక్కడ కొట్టుంటారు. అదే నిప్పు దానం చేయడం. ఎందుకంటే నేను చిన్నతనంలో మేము చూసేవాళ్ళం. ఒక పటేల్ ఇంటి ముందో అక్కడిక్కడ అక్కడ ఎప్పుడు ఒక చిన్న గుంట తోడి అందులో కట్టెలు వేసి బాగా ప్రతిరోజు చలికాలం మొత్తం కూడా వాళ్ళు పెట్టేవారు. అక్కడ కూర్చొని పటేల్ ఇతరులు రాగానే అక్కడ ఉన్న కావలి వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో అరే రారా, ఎల్లయ్య రారా, మల్లయ్య రారా అని అందరినీ పిలిచేవారు. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూర్చుంటే పటేల్ గారు కుర్చీ మీద కూర్చుంటే గ్రామ విశేషాలన్నీ వీళ్ళు చెప్పేవాళ్ళు. మాట్లాడుకుంటూ హాయిగా కాపుకుంటూ కూర్చునేవాళ్ళం. అలా అయితే ఎప్పుడైతే వాళ్ళని పిలిచామో అగ్ని దగ్గరికి, వాళ్ళకు మనం అగ్ని దానం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? కష్టాలనేటువంటివి పోతాయి. ఎవరికి పోతాయి? దానం ఇచ్చిన వాడికి పోతాయి, దానం తీసుకున్న వాడికి పోతాయి. ఇద్దరికి పోతాయి. అగ్నిదేవుడు ఏంటంటే అగ్నిదేవుడు అంటే కాల్చేవాడే కాదు, ధనం ఇచ్చేటువంటి వాడు. శ్రేయమిచ్చే దుతాశనం. శ్రేయం అంటే ధనం. ఈ ధనాన్ని ఇచ్చేవాడు అగ్నిదేవుడు అని చెప్పారు. లక్ష్మీదేవి కాదు. మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం బంగారు పూలతోటి, కానీ లక్ష్మీదేవి కాదు. శ్రేయమి ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది, ధనం ఇచ్చేది దుతాశనం. ధనాన్ని ఇవ్వాలంటే అగ్నిదేవుని పూజించాలి. అలా అగ్నిదేవుని మనం పూజిస్తున్నాం కాబట్టి వాడి కష్టాలు పోయి వాడికి రేపొద్దు నుంచి మంచి ఉద్యోగం దొరికి డబ్బు రావడానికి ఉంటుంది. వాడు దానం తీసుకున్నాడు కాబట్టి వాడి పాపం వెళ్ళిపోతుంది, అగ్నిలో కాలిపోతుంది. మన పాపం అగ్ని సర్వభక్షకుడు కాబట్టి వాడి పాపం కాలిపోతుంది, మన పాపం అగ్నిలోబడి కాలిపోతుంది. ఇద్దరం సుఖంగా ఉంటుంది. ఇది అగ్ని దానం. అగ్ని రావాలంటే కట్టెలు వేయాల్సిందే. కట్టెలు కూడా దానం ఇచ్చినట్టే. వాడిని పిలవడమే దానం ఇచ్చినట్టు. అంతే. అరే కాపుకుందాని రారా నాన్న, చలి పెడుతుంది కాపుకుందా అంటే వాడు వచ్చి వస్తున్నా పటేలా, అయ్యా పటేలా అని చెప్పి వచ్చి, పూర్వకాలంలో ఉండేది, ఈ కాలంలో లేదనుకోండి. వచ్చేసి అందరూ వచ్చి కూర్చొని గ్రామం విషయాలు ముచ్చట్లు మాట్లాడుకుంటూ కథలు కారుణ్యాలు చెప్పుకుంటూ తెల్లవారులు ఉదయం 4 నుంచి బ్రాహ్మీ ముహూర్తం 4ంటికి, అప్పటి 4 నుంచి ఉదయం 6-7 గంటల వరకు హాయిగా కూర్చునేవాళ్ళు. ఈ లోపల మనకు శరీరం విచ్చబడము, ఆరోగ్యంగా ఉండడము, ఆరోగ్యం బాగుపడడం అన్నీ కూడా జరిగేటువంటి. ఇది అన్ని దానాలతో పాటు అగ్నిదానము, సమిధ దానము. కట్టెలు అని అంటున్నాం కానీ కట్టెలు కాదు, అవి సమిధలు అంటాం. సమిధ దానము, అగ్నిదానం 2 కూడా చేసినట్టే. దీనివల్ల అయితే ఈనాడు ఏమైపోయింది? భోగి మంటలు పెట్టుకోవాలి అంటే చెత్తా చెదారం తీసుకొచ్చి కాల్చుతున్నారు. చెత్తా చెదారం కాల్చడం కాదు, మన సొంత డబ్బులతో కట్టెలు తీసుకొచ్చి కొనుక్కొచ్చి అక్కడ నిప్పు పెట్టాలి, అగ్ని పెట్టాలి, జ్వలించజేయాలి. మంచి కట్టెలు కావాలి. ఏదో ఇంట్లో ఉన్న పాత చెక్కలు, మురిగిపోయిన చెక్కలు, ఉడిపోయిన చెక్కలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో వారేసి చెత్తా చెదారం వారేసి భోగి మంటలు కాదు. అది చాలా మహాపాపం.
అంటే మంచిగా ఉన్నగా పాపం కొనుక్కొచ్చుకోవడం, మంచి సమిధలు మంచి కట్టెలు తీసుకొచ్చి వాటిని పెట్టి నిప్పు పెట్టి వాటిని చేయడం. ఇంకోటి అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తే సకల కష్టాలు పోతాయి. పెళ్లి కాని ఆడపిల్లలకు పెళ్ళి అవుతుంది, సంతానం కానటువంటి వాళ్ళకు సంతానం అవుతుంది. అగ్నిదేవుడు అగ్నిదేవుల్లో అందరూ దేవతలు ఇమిడికొని ఉంటారు. ఏ దేవుడు తృప్తి పడాలన్నా కానీ ముందు అగ్ని కావాలి. హోమాలు చేస్తాం. అగ్నిదేవునికి 2 భార్యలు, స్వాహాదేవి సదాదేవి. స్వాహాదేవి దేవతలకు ఆహారాన్ని తీసుకెళ్తుంది, సదాదేవి పితృదేవతలకు ఆహారాన్ని తీసుకెళ్తుంది. అయితే మనం హోమం చేసేటప్పుడు స్వాహ అని చెప్పి అందులో నవధాన్యాలు కానీ అన్నము ఇవన్నీ ఆ దేవుని సంబంధించిన పదార్థాలు అగ్ని. ఈ అగ్నిదేవుని భార్య స్వాహాదేవి తీసుకుపోయి దేవతలకు ఇస్తుంది. కాబట్టి అన్ని పనులు మనకు నెరవేరుతాయి. కాబట్టి అగ్నిదేవునికి మనం సేవ చేసుకున్నట్టయితే, పెళ్లి కాని వారు అగ్నిదేవునికి ప్రదక్షిణం చేసినట్టయితే పెళ్ళిళ్ళు అవుతాయి. సంతానం కాని వాళ్ళు అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తే సంతానం అవుతుంది. ఆరోగ్యం లేని వారు ప్రదక్షిణ చేస్తే ఆరోగ్యం బాగుంది. ఇలా రకరకాలుగా ఇది అది అనేటువంటిది లేకుండా సకలమైనటువంటి యొక్క కోరికలు నెరవేర్చడానికి అగ్నిదేవుడు ప్రత్యక్ష సాక్షి. అందుకనితే అక్కడ భోగి మంటలు పెట్టగానే ఉదయం ఆనాడు 4 గంటలు పెట్టారు, ఇలా 5 గంటలకు 6 గంటలకు భోగి మంటలు పెడుతున్నారు. చెత్తా చెదారం కాకుండా ఒక వేదిక నిర్ణయం చేయాలి. అంటే రౌండ్గా ఇటుకలతో కట్టి ఒక వేదిక నిర్ణయం చేసి ఆ వేదిక మీద మన సొంత సమిధలతో కొత్తగా మనం కొనుక్కొచ్చినటువంటి ఒక కట్టెలతో మాత్రమే అగ్ని రగిలించాలి, చెత్తా చెదారం వేసి కాదు. అయితే ఆ సమిధ ఆ చుట్టూ వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక చుట్టూ ఈ కన్య పిల్లలు సంతానం కాని వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు కాదు చేయాలి. కొన్ని ప్రాంతాలలో చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేసినప్పుడు అగ్నిదేవుని యొక్క వేడి మనకు తాకుతుంది. మన శరీరంలో ఉండబడేటువంటి ఒక నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. అయితే ఒట్టిగా ప్రదక్షిణం చేయడం మంచిది కాదు కదా. ఒట్టిగా ప్రదక్షిణ చేయడం ఎలా ఒట్టిగా ప్రదక్షిణ చేస్తే అందు గురించి భగవంతునికి సంబంధించినటువంటి ఒక పాటలు పాడుకుంటూ ప్రదక్షిణాలు చేయడం. అలా చేయడం వల్ల అగ్నిదేవుడు తృప్తి పడి మనకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అగ్ని యొక్క జ్వాల ఎప్పుడైతే మన శరీరం మీద పడుతుందో అప్పుడు మనలో ఉండబడేటువంటి కల్మషం అంతా వెళ్ళిపోతుంది. ఈ పాటలు పాడడం వల్ల అగ్నిదేవుడు తృప్తి పడడం. ఇలా చేసినప్పుడు దాన్ని గొబ్బెమ్మలాట అంటారు. అగ్నిదేవుని అక్కడే కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మలు పెడతారు, ఆవు పెండతో చేసి గొబ్బెమ్మలు పెడతారు. మన దగ్గర సామాన్యంగా దసరా ప్రాంతంలో మనం పెడుతుంటాము. కొన్ని దిక్కులు ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటికి చుట్టూ మంచి ఆడపిల్లలు మంచిగా స్నానాలు చేసి, అది కూడా ఏదో పాచిమొకాలతో నోట్లో బ్రష్ పెట్టుకొని వచ్చి తిరగడం కాదండి అమ్మాయి. మంచిగా స్నానం చేసి తలారా స్నానం చేసి ఉంటే కొత్త బట్టలు కట్టుకొని మంచిగా శుభ్రంగా మంచిగా చేసుకొని వచ్చి ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. ఇలా చేసినప్పుడు ఎన్నో దోషాలు మన నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుజదోషం అంటాం, సర్పదోషం అంటాం, ఇతరత్ర దోషాలు అంటాం. ఈ దోషాలన్నీ వెళ్ళిపోవడము, మనకు ఆరోగ్యం స్వస్థపడము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నువ్వు ఒట్టిగా అమ్మ నీకు సంతానం లేదు, గర్భానికి ఏదో దోషం ఉంది, సంతానం కావాలంటే ఈ గర్భానికి వేడి పెట్టాలంటే వేడి పెట్టుకుంటావా? వేడి పెట్టుకోవు. ఏదో కరెంటు తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటావు, అది వేడి కాదు. ఇదే సంతానాన్ని మటుకు గర్భస్థ దోషం ఉన్నటువంటి వాళ్ళు అగ్నిదేవుని ప్రయోగం చేస్తే ఆ వేడి శరీరం అంతా తాకుతుంది. ఒక కడుపుకే తాకదు, శరీరం అంతా తాకుతుంది. శరీరం అంతా కూడా ఎప్పుడైతే ఆ వేడి తాకిందో నరాల నుంచి ఆ వేడి పోయి గర్భాన్ని ఆ దోషాన్ని నివారణ చేస్తుంది. అందు గురించి గొబ్బెమ్మలాట, అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మన పూర్వులు కల్పించినటువంటిది. అందులో చెత్త చెదారము వేసి కొందరు పాద చెప్పులు చూస్తుంటాం వీడియోలలో, పాద చెప్పులు కూడా తీసుకొచ్చి అందులో వారేస్తారు. ఎంత మహాపాపం అది. ఉన్న దోషం ఉండగా కొత్త దోషాలు మనం కొని తెచ్చుకోవడం, మంచి సమిధలతో మంచి కట్టెలు తీసుకొచ్చి వేసి, అది మన సొంత డబ్బులతో తీసుకొచ్చి వేసి 10 మందిని పిలిచి అక్కడ చలి కాచుకోవడము, గొబ్బెమ్మలాట పెట్టేయడము, గొబ్బెమ్మలు చేసి ఈ అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, ఇది ఉదయం పూట భోగి మంటల యొక్క లక్షణం. అంతేగాని చెత్త చెదారాలు వేసి ఏదో చేసి అక్కడ కూర్చోవడము, బీడి దాక్కుంటూ సీరలు దాక్కుంటూ తుపుక్కున అగ్నిదేవులోనే ఉమ్మేయడము, ఇలాంటివి జరగకూడదు. అగ్ని పవిత్రమైనది.
అగ్ని స్థుతిర్వృతమస్థుతిర్ విప్రస్థుతి కవి అంటాడు వేదంలో. అగ్ని పవిత్రమైనటువంటిది, ఎక్కడ ఉన్న అగ్ని పవిత్రమే. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి ఒక భగవంతుని మనం పవిత్రంగా కాపాడుకోవాలి, అప్పుడు మనకు కష్టాలు. ఇది భోగి మంటల యొక్క విశేషం. ఉదయం గురుగారు ముఖ్యంగా భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోస్తుంటారు కదా చిన్నపిల్లలకి. ఇది అప్పటి నుంచి వస్తున్న ఆచారమేనా? మీరు చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్న ఆచారమా, లేకపోతే ఈ మధ్య లేదమ్మా, ఇది సనాతనం నుంచి. ఇప్పుడు నాకు 80 సంవత్సరాల వయసు, నాకంటే ముందు నుంచి 200, 300, 400 సంవత్సరాలు అయిందో, అంతకంటే ముందు అయిందో నాకు తెలియదు, కానీ అది సనాతనం నుంచి వచ్చేటువంటి ఒక ఇది. అయితే దీనికి కూడా చిన్న చరిత్ర ఉంది. ఉదయం మనం పండుగ చేసుకున్నాం, సంక్రాంతి చేసుకున్నాం, గొబ్బెమ్మలు వాకిట్లో పెట్టుకున్నాం, కడపలు కడుక్కున్నాం, ఇల్లు శుభ్రం చేసుకున్నాం, మామిడి తోరణాలు పెట్టుకున్నాం, గొబ్బెమ్మలు ఆడుకున్నాం, భోగి మంటలు అయిపోయినాయి. తర్వాత ఇంట్లో మంచిగా పిండి వంటలు అవన్నీ కూడా చేసుకున్నాం, బంధువులను పిలుచుకున్నాం. మన తెలంగాణలో, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పిలిస్తే పిలుస్తాను, లేకుంటే లేదు, అది పక్కకు వదిలిపెట్టు. ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఇచ్చినాము అల్లులను, కూతుళ్లను, అల్లులను. మనకు తెలంగాణ ప్రాంతంలో దసరాకు, దీపావళికి ఎలా తెచ్చుకుంటామో అలా అందరిని తెచ్చుకొని పెద్దగా పండుగ చేస్తుంటారు ఆంధ్ర ప్రాంతంలో. అక్కడ అది పెద్ద పండుగ. మన దగ్గర దీపావళికి అల్లులను, కూరలను తెచ్చుకొని వాళ్ళకు బట్టలు పెట్టడము, చేయడం అనేటువంటి మన ప్రాంతంలో, ఈ ప్రాంతంలో చేస్తున్నాం. అయితే అందరిని పిలుచుకొని పిండి వంటలు చేసుకొని భోజనం చేయడం అంతా జరుగుతుంది, సంతోషంగా ఉంటాం. అయితే చంటి 6 సంవత్సరాల వయసు లోపటి పిల్లలకు, 6 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు గొబ్బెమ్మలు, భోగి పళ్ళు పోస్తాం ఆ రోజు. భోగి పళ్ళు అంటే ఏంటి? రేగు పళ్ళు, చెరుకు ముక్కలు, నువ్వులు, రాగి నాణాలు, రాగి నాణాలే కావాలి, రాగి నాణాలు, అందులో కొన్ని బియ్యం కలుపుతారు కొందరు. ఇవన్నీ కలిపి ఆ చిన్నపిల్లలను కూర్చుండబెట్టి తలమించి అవి పోయడం, ముత్తైదలు తలమించి పోస్తారు. ఎందుకు పోయాలి అంటే బాలారిష్ట దోషాలన్నీ ప్రతి వ్యక్తికి ఉంటాయి. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు ఉంటాయి. అందులో 6 సంవత్సరాల వరకు, 12లో సగం 6 సంవత్సరాల వరకు ఎక్కువగా బాలారిష్ట యోగాలు ఉంటాయి. అందుకే మీరు చూడండి, చిన్నపిల్లలను పడుకోబెడితే అప్పుడే ఏడుస్తుంటారు, నిద్రలోనే ఏడుస్తుంటారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏదో చేసినట్టుగా మంచి సంతోషంగా ఉంటారు, కాళ్ళు చేతులు నిద్రలోనే ఉంటారు, మళ్ళీ నిద్ర పోతూనే ఉంటారు. ఇవన్నీ కార్యక్రమాలు అంటే వాళ్ళకు గత జన్మ యొక్క సంస్కారం అంతా జ్ఞాపకం వస్తుంది. వ్యాసమహాముని ఏం చెప్తాడంటే, సృష్టి క్రమంలో గత జన్మలో చేసినటువంటివి అన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. గత జన్మలో నేను తల్లి కడుపులో 8-9 నెలల నుండి నరక యాత్ర పుట్టాను. గత జన్మ పుట్టిన తర్వాత నేను ఇవంతా ఏడ్చాను, ఇన్ని పాపాలు చేశాను, ఇన్ని నరకాలు చేశాను, అయినా నాకు మళ్ళీ తల్లి కడుపులో 9 నెలలు ఆ మురికి కొంపలు అలాగే ఉన్నాను, మలమూత్రాలు తినుకుంటూ 9 నెలలు మళ్ళీ కష్టపడ్డాను, మళ్ళీ ఇప్పుడు పుట్టాను, ఏంటి నా జీవితం అని చెప్పి నవ్వుతాడట. ఆ యముడు అక్కడ బాధ పెట్టాలే, గత జన్మలో చనిపోయిన తర్వాత యముడు బాధ పెట్టాడు. ఆ బాధలన్నీ వచ్చినప్పుడు ఈ శిశువు ఏడుస్తాడట. అవన్నీ జ్ఞాపకం వస్తాయి, పునరావృతం అవుతుంటాయి చిన్నతనంలో. అవన్నీ చూసి ఏడుస్తాడట. మనమేమో పాప ఏడ్చాడు, పుట్టిన తర్వాత బాబు ఏడవకపోతే కొట్టి ఏడిపిస్తారు. ఆ కడుపులో నుంచి అప్పుడే తీసిన శిశువు ఏడవకపోతే ఈ డాక్టర్లు ఈపులో కొట్టి, నెత్తి మీద కొట్టి ఏడిపిస్తారు. ఎందుకు? వాక్కు సరిగా ఉందా లేదా అని. అది సైన్స్ అది కరెక్టే. పూర్వకాలంలో కూడా మంత్రస్థానంలో వచ్చి డెలివరీ చేసేటప్పుడు కూడా కొట్టి ఏడిపించేవారు, లేదా చల్లటి నీళ్లు చల్లేవారు శిశువును ఏడిపించడానికి. ఇవి జరుగు. అయితే ఇలాంటి దోషాలన్నీ కూడా పోవడానికే భోగిపళ్ళు. గురుగారు, భోగిపళ్ళు అంటే ఇప్పుడు రేగాయలు, చెరుకు ముక్కలు, ఇవే ఎందుకు? వేరే పళ్ళు కూడా ఉన్నాయి. రేగుకాయలలో బదరీ ఫలం అంటారు దాన్ని. ఆ రేగుకాయలలో ఒక రకమైన ఆరోగ్య ఔషధం, శరీరంలో ఉష్ణత్వం అనేటువంటిది తీసుకొచ్చి పెడుతుంది. శరీరం, నువ్వు రేగుపళ్ళు తిను, ఇప్పుడు రేగుపళ్ళు తిను, నీకు చలి కాచుకోవడం అవసరం ఉండదు, రోజు రేగుపళ్ళు తిను. శరీరంలో సమసూత్రంగా ఎంతవరకైతే వేడి శరీరంలో ఉండాలో అంతవరకే వేడి వస్తుంది, ఎక్కువ కానివ్వదు, తక్కువ కానివ్వదు రేగుపళ్ళలో ఉండదు. ఇంకోటి, జీర్ణకోశములో ఉండబడేటువంటి వ్యాధులన్నీ కూడా వెళ్ళిపోతాయి రేగుపళ్ళ వల్ల. చెరుకు ముక్కలు చీటి మధురం, అది కూడా శరీరాన్ని సమసూత్రంగా ఉంటుంది. రాగి అంగారకుడు, అంగారక గ్రహం రాగి.
ఈ రాగి వల్ల శరీరంలో ఉండే చర్మానికి సంబంధించినటువంటి ఒక వ్యాధులన్నీ పోవడం. ఇది ఇలా ప్రతి వస్తువులో కూడా మనకున్నటువంటి ఒక ప్రతి వృక్షము కూడా, చెట్టు కూడా ఒక ఓషధి. ప్రతి చెట్టు కూడా అదొక రకమైన ఒక ఫలితాన్ని మనకి ఇస్తుంటుంది. మనం అవి వాడుకోవడం లేదు, ఈనాడు దొరకడం లేదు, వాడుకోవడం లేదు. కానీ అవన్నీ అయితే ఇవన్నీ కలిపి వాళ్ళని తినమంటే తినలేరు కదా పిల్లలు. వాడికి తినడానికంటే లేదు, తినకూడదు, అవి తినకూడదు. దీంతో పాటు నరదృష్టి ఇవన్నీ పిల్లలకు ఉంటాయి. కాబట్టి ఈ రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, శనగలు, పొట్టుతో ఉన్న శనగలు, శనగలు ఎవరికి? ఆ శనగలు, బియ్యము, రాగి ఇవన్నీ కలిపి 5 పదార్థాలు కలిపి ఆ బాబుకు కూర్చుండబెట్టి తల మించి పోస్తారు. ఈ తల మించి పోయడం వల్ల శరీరంలో ఒక రకమైన ఒక ఉష్ణోగ్రత ఏర్పడి దానివల్ల ఈ బాలారిష్ట దోషాలనేటువంటి అవి వెళ్ళిపోవడము, బాబు మంచిగా ఉత్సాహంగా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి మనం సాయంకాలం పిల్లలకు భోగిపళ్ళు పోయడము, భోగినాడు కొత్త బట్టలు వేయడము, సంతోషంగా ఆరోగ్యంగా ఉండడము ఇచ్చేసుకుంటాం. ఈ భోగినాడు గోదాదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంది, అంటే వెంకటేశ్వరుడు. అందుగురించి ఆ రోజు గోదాదేవి యొక్క విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ గోదాదేవి కళ్యాణం దగ్గరలో ఉన్న దేవాలయంలో జరుగుతుంటే వెళ్ళి ఆ గోదాదేవి వాళ్ళ యొక్క కళ్యాణాన్ని తిలకించడం, వాళ్ళ ఆశీర్వాదాలు పొందడం అనేటువంటిది ఇది మనకు భోగి పండుగ చెప్తున్నటువంటి ఒక కొన్ని విషయాలు. కాబట్టి ఈ భోగి పండుగ ఇలా చేసుకున్నట్టయితే అది భోగి. ఆ రోజు తలస్నానం. ఎలా తలస్నానం చేయాలి? మనం భోగినాడు ఏదో షాంపూ పెట్టుకొని తలస్నానం చేయడం కాదు. నల్ల నువ్వులు దంచి పొడి చేసి ఆ నల్ల నువ్వులు ఒంటికంతా రుద్దుకోవాలి నీళ్ళలో తడిపి. ఆ పొడిని తడిగి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. చన్నీళ్ళతో చేయకూడదు. సముద్రం కానీ నది కానీ ఉంటే అక్కడ చేయొచ్చు, కానీ మన ఇంట్లో ట్యాంకులో నుంచి వచ్చేటువంటి చల్లని నీళ్లు చేయకూడదు. సముద్రంలో నీళ్లు కొంచెం సముద్రంలో నదిలో కొంచెం వేడివేడిగానే గోరెచ్చగానే ఉంటాయి నీళ్లు. కాబట్టి మనం సముద్రాలకు నదులకు నదీ స్నానము, సముద్ర స్నానము ముఖ్యమైనటువంటిది. మనం అక్కడికి వెళ్ళి పండుగ పూట మనం అక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉంటాం. కాబట్టి గోరువెచ్చటి నీళ్లతో నువ్వు పిండి అంటారు, నువ్వు పిండి శరీరం అంతా పెట్టుకొని దాన్ని కొద్దిగా నూనె రాసుకొని తలకు నూనె రాసుకొని వాళ్ళు మంగళహారతులు అవన్నీ ఇస్తుంటారు. ఇంట్లో పెద్ద మనుషులు ఏవో చేస్తుంటారు, అభ్యంగనం అంటారు దీన్ని. ఆ అభ్యంగన స్నానం చెయ్యాలి ఆ రోజు. నల్ల నువ్వులు తప్పకుండా వాడాలి. ఆ తర్వాత భోగినాడు మినపగారెలు తప్పకుండా తినాలి. మినపగా ఎందుకు తినాలి గురుగారు? మినపగారెలు తింటేనే ఉంది సుఖం. ఆ మినపగారెలు తినడం వల్ల మన శరీరంలో ఉండబడేటువంటి ఒక కొన్ని దోషాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. చర్మ ఆ రోజు తినడం వల్ల తినడం వల్ల రోజంటే తింటాము, ఏ హోటల్గా పోతాం, 2 మిరపగారెలు ఏమంటాము. అది ఆ కల్తీ లేని మిరపగారెలు మన ఇంట్లో చేసుకునే ఒక మినపగారెలు అందులో మిరియాలు వేసి చేయాలి. ఈ వీటిలో మిరియాలు వేయరు. మినపపిండి రుబ్బి అందులో మిరియాలు, అల్లం ముక్కలు వేసి వడలు చేస్తారు. ఆ వడలు భోగి పండుగ నాడు తప్పకుండా తినాలి. అలా తిన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఒక రక్త ప్రసరణ కరెక్ట్గా అవుతుంది. కొన్ని చర్మ సంబంధమైన రోగాలు కావచ్చు, హార్ట్ సంబంధమైన రోగాలు కావచ్చు, అజీర్ణవ్య సంబంధమైన రోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తగ్గడానికి ఆస్కారం ఉంది. వచ్చి హోటల్లో దొరికేటువంటి రోడ్డు మీద దొరికేటువంటి వడలలో నీకు మిరియాలు ఉండవు, అల్లం ఉండదు, ఏది ఉండదు, మామూలుగా చేస్తారు. అందులో కూడా పిండి కల్తీ పదార్థం ఉంది. మన ఇంట్లో మినపప్పు రుబ్బుకొని అందులో అల్లం ముక్కలు, మిరియాలు వేసి వడలు చేసుకొని అవి తిన్నట్టయితే ముఖ్యంగా భోగి పండుగ నాడు రోజు తింటే చాలా మంచిది. కానీ ఎక్కువగా తింటే బుద్ధి మందగిస్తుంది. అది కూడా చూడు తల్లి, ఎక్కువగా గారెలు తింటే బుద్ధి మందగిస్తుంది. ఎక్కువగా తినద్దు. రోజు ఒక 2 ఉదయం టిఫిన్ ఈ అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చేసినటువంటి ఒక 2 వడలు కనుక తిన్నట్టయితే మానసిక శుద్ధి, జ్ఞాపకశక్తి పెరగడము. ఎక్కువ తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కాబట్టి 2 అంటే 2 తినడము, దీనివల్ల ఆరోగ్యము ఇవన్నీ. మనం శరీరంకి నువ్వు పిండి పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఒకటి శనిదోషం విరగడ కావడం, రెండవది ఆరోగ్య శాస్త్ర కనుక తీసుకున్నట్టయితే మనకు కొందరికి డ్రై స్కిన్ ఉంటుంది. ఆ డ్రై స్కిన్ బాగా తగ్గడం, శరీరము
కొంచెం తేమ కలుగుతుంది. మనకు ఇప్పుడు చలిగాలులు వస్తుంటాయి, శరీరం అంతా కూడా మంట మంట దురదగా ఉంటుంది, శరీరం మీద అంతా ఇట్లా గీసుకుంటే అన్ని తెల్లని ఇవన్నీ వస్తాయి. దానికి ఏదో టీవీలో చెప్తారు ఈ పదాలు ఏ ఆయింట్మెంట్ వాడు ఆ ఆయింట్మెంట్, ఇవన్నీ ఆయింట్మెంట్ల కంటే ఆ మన నువ్వుల యొక్క పిండి, నువ్వు పిండి వస్తే ఆ నువ్వులు మన నూనె పదార్థం, నువ్వుల నుంచే నూనె వస్తుంది. కానీ నువ్వుల పిండి దొరకలేదు, నువ్వుల నూనె, మనకు స్వచ్ఛమైన నువ్వుల నూనె ఈనాడు దొరకడం కష్టం కాబట్టి నువ్వులు తీసుకొచ్చుకొని దంచి పొడి చేసి మంచిగా వండి ఉడుకుంటే స్కిన్ మంచిగా ఉంటుంది, స్కిన్ ఎలర్జీ అనేటువంటిది తగ్గిపోతుంది. అందుగురించి పెద్దలు మన వాళ్ళంతా కూడా ప్రతిదాన్ని ఆలోచన చేసే, ఒక మామూలుగా చెప్తే ఎవడు వినరుగా, అయినా నువ్వు రోజు నల్లలు మూడు వాడు అంటాడు. అదే ఒక పండుగ, ఒక విశేషము పెట్టి దానికి ఒక కారణం పెట్టి చెప్తేనే మనం వింటాం. అందుగురించి ఇలాంటి కారణాలు పెట్టి ఆ రోజు చలికాలము, ఈ సంక్రాంతి ముందు చల్లని ఈదరగాలు వస్తుంటాయి. ఆ ఈదరగాల బాధ వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాంటి ఒక శరీరం దెబ్బకుండా ఉండడానికి మాత్రమే ఈ అభ్యంగన స్నానం అని చెప్పి నల్ల నువ్వుల పిండి శరీరానికి మొత్తం పెట్టుకొని స్నానం చేయరా నాయన, నీ చర్మ వ్యాధి రాకుండా ఉంటుంది, నీ చర్మం బాగా ఉంటుంది, ఇలా ఉదయం స్నానం చేయి, మన భోగి మంటలో ప్రదక్షిణాలు చేసుకుంటే ఆడపిల్లలు భోగి పండుగలు చేయండి, భోగి పళ్ళు పోసుకోండి, సుఖంగా ఉండి అని చెప్పి మన వారు నిర్ణయించినటువంటి ఒక పండుగ అమ్మాయి భోగి పండుగ. ఈ విధంగా మనం గడుపుకుంటే సుఖంగా సంతోషంగా ఉంటాను తల్లి. గురుగారు మొత్తం మీద భోగి పండుగ ఎలా జరుపుకోవాలి, విధి విధానాలు ఏంటి అని చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. సంతోషం తల్లి.